నేను వేరే మీడియాకు సంబంధించిన వాళ్ళని విమర్శిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇటు పక్కన మీడియాని విమర్శిస్తుంటారు కాబట్టి. ఈ విమర్శ అనేటటువంటిది మేమిద్దరం ప్రత్యర్థులమే తప్పించి శత్రువులం కాదు. లేదా విద్వేషాలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది శత్రువులు కాదు. ఇద్దరూ కూడా ప్రత్యర్థులు. పోటీ పడాల. స్పర్ధయా వర్ధతే విద్య అని ఇద్దరి మధ్య పోటీతో ప్రజలకి మేలు జరగాలి. రాహుల్ గాంధీ దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించాడు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించాడు. భారతీయ జనతా పార్టీని తొక్కేయడానికి చూశాడు. నరేంద్ర మోడీని జైల్లో పెట్టించడానికి చూశాడు. ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి చూశాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆనాడు చేసింది ఒక అరాచకీయం. ప్రత్యర్థిలా కాకుండా శత్రువుల్లాగా చూశారు భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ వ్యవస్థలు. అదే ఇవాళ మోడీ అట్లా చూడట్లేదు. అలా చూసుంటే